దేవరకొండ నియోజకవర్గంలో మండల ప్రజా పరిషత్ 2024 రెండవ సాధారణ ఎన్నికలు, స్థానిక సంస్థల ఎన్నికలు, గ్రామ పంచాయతీ ఓటర్ల జాబితాపై సమావేశం ఏర్పాటు చేయడం జరిగింది. శుక్రవారం ఏర్పాటు చేసిన కార్యక్రమంలో జనసేన పార్టీ ఇన్ఛార్జ్ చందు నాయక్ పాల్గొని మాట్లాడారు. దేవరకొండ నియోజకవర్గంలో మండల ప్రజా పరిషత్ 2024 రెండవ సాధారణ ఎన్నికలు, స్థానిక సంస్థల ఎన్నికలు, గ్రామ పంచాయతీ ఓటర్ల జాబితాపై సమావేశం ఏర్పాటు చేయడం గురించి శుక్రవారం ఏర్పాటు చేసిన కార్యక్రమంలో జనసేన పార్టీ ఇన్ఛార్జ్ చందు నాయక్ పాల్గొని మాట్లాడుతూ, ప్రతి ఎలక్షన్లో ఓటర్లకు తప్పని తిప్పలు, తండ్రి ఒక వార్డులో ఉంటే కొడుకులు ఇంకో వార్డులో ఉండడం, అలాంటి ఓటర్లు పడుతున్న తిప్పలను ఈ ప్రభుత్వం వెంటనే గుర్తించి ఒకే వార్డులో ఉండే విధంగా చూడాలన్నారు. అలాగే చనిపోయిన వారిని గుర్తించి ఓటు లిస్టులో డిలీట్ చేయాలి. ఒక ఓటరు ఒకటే దగ్గర ఓటు హక్కును వినియోగించుకునే విధంగా చూడాల్సిందిగా, ఒక వార్డులో తక్కువ మరొక వార్డులో ఎక్కువ ఉండే విధంగా కాకుండా ఒకటే విధంగా సమానంగా ఓటర్ల సంఖ్య ఉండే విధంగా ప్రభుత్వం అధికారి ఎంపీడీఓకి ఎన్నికల సమయంలో ఓటర్లు పడుతున్న తిప్పలను క్లుప్తంగా వివరించారు. కార్యక్రమంలో వివిధ పార్టీ నాయకులు తదితరులు పాల్గొన్నారు. డబల్ ఓటు ఉంది. నేనే కాదు, ఫ్యామిలీ మొత్తం ఉంది. మీ మూడవాడు మారింది. వాడి నుంచి తండలో నా ఓటు ఉంది. మొదలుగుండ చూస్తా ఉన్నాను నేను. వాళ్ళు వచ్చి నాకు ప్రచారం ఇక్కడ, వాళ్ళు వచ్చి ఇక్కడ చూడండి చెప్పి వాళ్ళు ప్రచారం చేయడం అంటే రాజకీయంగా మాకు కూడా అయిపోయింది కదా. అది కూడా దృష్టి ఉంచుకొని ఖచ్చితంగా అది